ఈరోజు దేవుని వాక్య ధ్యానాంశం, దేనికోసం నీ తపన. కొంతమందికి బాగా డబ్బు సంపాదించాలని, ఆస్తిపాస్తులు సంపాదించాలని, పేరు సంపాదించాలని, మంచి పేరున్న కంపెనీలో ఉద్యోగం సంపాదించాలని కోరిక. మరికొంతమందికి అన్ని హంగులు ఉన్న ఇల్లు కొనాలని, పలానా ఖరీదైన కారు కొనాలనే ధ్యేయం కలిగి ఉంటారు. కొంతమంది అందంగా ఉండాలని తాపత్రయపడతారు. కానీ ఆ రోజు జ్ఞానులకు ఒకటే ఆశ, ఒకటే ధ్యాస. ఏమిటది? ఆ తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దిక్కున పుట్టిన నక్షత్రము చూచి లోకరక్షకుడు జన్మించాడన్న సత్యమును గ్రహించి ఆ రాజును కనుగొనవలనని యెరూషలేమునకు వచ్చారు. భూమి మీద పరిపాలించే సాధారణమైన రాజు వంటి రాజు కాదు, వారు కనుగొనవలని తలంచిన రాజు, రారాజు, ప్రపంచాన్ని సృష్టించిన, ప్రపంచాన్ని పరిపాలిస్తున్న చక్రవర్తి. ఆయనే లోకరక్షకుడు, పూజ్యనీయుడు. లోకరక్షకుని పూజించడానికి ఆ జ్ఞానులు తమ దేశం విడిచిపెట్టి వచ్చారు. వారిది ఒకే గురి, ఒకే గమ్యం, యేసుక్రీస్తును కలుసుకొని ఆయనను పూజించటం. ప్రియ చదవరి, ఏమిటి నీ ధ్యేయం? ఆ రోజు యేసయ్యను చూడాలని జ్ఞానులు పరుగులు తీశారు. మరి నువ్వు ఏం సాధించాలని పరుగులు తీస్తున్నావు? ఏ తప్పు చేయడానికి పరుగులు తీస్తున్నావు? ఒకవేళ ఎవరైనా ఆ జ్ఞానులను ఆపి, అయ్యా మీరు ఎక్కడికి వెళుతున్నారు? ఎవరి కోసం తాపత్రయపడుతున్నారు? ఎవరిని కలుసుకోవడానికి పరుగులు పెడుతున్నారు? ఏమిటి మీ ధ్యేయం? ఏమిటి మీ ధ్యాస? దేనికి తపన అని అడిగితే వారు ఖచ్చితంగా చెప్తారు, మేము లోకరక్షకుని కనుగొని ఆయనను పూజించడానికి వెళుతున్నామని. ఒక విషయం గమనించండి, ఆ జ్ఞానులు పేదవారు కాదు. ఆ విషయం వారి చేతిలో ఉన్న విలువైన బహుమానాలు తెలియజేస్తూ ఉన్నాయి. వారు వారి దేశంలో ఉన్నటువంటి శ్రేష్టమైన వాటిని వారు కలుసుకోబోతున్న రారాజుకు ఇవ్వాలని తలంచి బంగారమును, సాంబ్రాణిని, బోలమును తీసుకుని వెళుతున్నారు. వారికి జ్ఞానము, ధనము అన్నీ ఉన్నాయి. కానీ వారు కలిగి ఉన్న ఈ జ్ఞానం కంటే, బంగారం కంటే, వారు అనుభవిస్తున్న సుఖభోగాల కంటే వారిని సృష్టించిన దేవుణ్ణి కనుగొని ఆయనను ఆరాధించటమే గొప్ప భాగ్యముగా తలంచారు. బైబిల్ సెలవిస్తుంది, ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి. మత్తయి సువార్త 6:33. అనగా ఈ లోకంలో జీవించినంతకాలం నీతిగా బ్రతుకుతూ ఆ తదుపరి ఆయన రాజ్యాన్ని చేరడమే ప్రతి మనిషి యొక్క ధ్యేయం, గమ్యం కావాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ ఈ రోజుల్లో దేవుణ్ణి ఆరాధించేవారు, పూజించేవారు, ఆయన సన్నిధికి వచ్చి మనసారా సన్నతించేవాళ్ళు బహు తక్కువ. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీవు కలిగి ఉన్న సుఖభోగాలు, సిరి సంపదలు ఇవేవి శాశ్వతం కాదు. ఇవన్నీ కూడా ఒకరోజు మాయమైపోతాయి. కానీ మన దేవుడు శాశ్వతమైన వాడు, నిరంతరం ఉండేవాడు. దేవుణ్ణి ఆరాధించటం, ఆయనను పూజించటం, ఆయన చిత్తానుసారముగా జీవించటమే మన ధ్యేయం. చివరకు ఆయన రాజ్యం చేరడమే మన గురి కావాలి. ఒకవేళ ఇప్పటి వరకు యేసుని కలుసుకోకపోతే నేటి నుండైనా యేసే ధ్యేయంగా జీవిస్తావని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు ఈ దినవాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.